నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియోలో హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటున్నాం. దానికోసం ఏమేం కావాలి, ఏమిటి దాని గురించి చూద్దామండి. వీడియో అయితే అదేనండి. జుట్టు అందంగా మెరిసేలా ఉండడానికి మనమైతే ఒక హెయిర్ ప్యాక్ అనేది వేసుకుందాం. అది కూడా మెహందీ హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలి, ఏమిటి దాంట్లో ఏమేమి వేయాలి అనేది చూద్దామండి. ఇక్కడ అవిసె గింజలు వేస్తున్నాను. అవిసె గింజలతో ఇలాగా మనం జెల్లీ రెడీ చేసుకోవాలండి. మనం ఇదే మనకి జుట్టు రాలకుండగా ఎంత మంచి ట్రిక్ అంటే చాలా బాగుంటుందండి. జుట్టు ఇంటికి ఒక్కటి కూడా రాలదు, అంత చక్కగా ఉంటుంది. మనం మనకి జెల్లీ లాగా రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకుని సైన్ పెట్టుకోవాలి. సైన్ పెట్టుకున్నాక ఇక్కడ 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు మెహందీ అనేది వేసుకోవాలి. మెహందీ అనేది వేసుకోవాలి. కొంత వేసుకున్నాక ఈ జెల్లీ వేసుకుని కలుపుకోవాలండి. బాగా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. మనకు జెల్లీ ఎంత పడుతుందో చూసుకుని వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా వేసేసుకున్నాక చక్కగా మనకి మెల్లిగా ఒక్క స్పూన్తో కలుపుకునే ఇది కూడా మనం నైట్ టైమే కలుపుకోవాలండి. పగటాలేం మనం మార్నింగ్ కాదండి, ఇది నైట్ కలుపుకొని పెట్టుకున్నట్లయితేనే జుట్టు అనేది పొడవుగా, షైనీగా, జుట్టు రాలకుండగా మనకి చాలా బాగుంటుంది అనమాట. ఈ హెయిర్ ప్యాక్ అనేది మీకు 2-3 గంటలైనా నానాలండి. మీకు టైం లేనప్పుడు కనుక 1 గంట నాన్నా పర్వాలేదు. షైనీగా అయితే వచ్చేస్తుందండి జెల్లీ వేస్తాం కాబట్టి. మీకు టైం ఉంది అనుకుంటే నైట్ టైం ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కొంచెం జిగురు ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే మనం జెల్ వేసాం కాబట్టి. ఇలా పెట్టేసి ఒక 2-3 గంటలైనా వదిలేయండి. 2-3 గంటల తర్వాత ఇలాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఎంత చక్కగా సాఫ్ట్గా అయిపోయిందో చూసారా. ఇది ఇప్పుడు తలకు పెట్టుకున్నట్లయితే కనుక ఒక్క ఎంటుకు కూడా రాలకుండా చక్కగా షైనీగా, ఎక్కడన్నా వైట్ హెయిర్స్ ఉన్నా కూడా అది రెడ్ కలర్ కానీ లేదా ఈ కలర్ మామూలుగా కలర్ కానీ వైట్ కలర్ అనేది కనిపించదండి. తర్వాత బ్లాక్ గా మారుతుంది మెల్లిమెల్లిగా. చూడండి, దీంట్లో మీరు కావాలనుకుంటే దీంట్లో ఒక చెక్క లవంగా కూడా వేసుకొని జెల్ రెడీ చేసుకోవచ్చు. ఇలా లేదా ప్లేన్ ఇలాగా దీంట్లో వేసేటప్పుడు ఏవి ఎక్కువగా కలపొద్దండి. ఇంతే తలకు పెట్టేసుకోవడమే. చక్కగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ చక్కగా మనకి చేతులకి గ్లౌజెస్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. లేదంటే ఇలా చేతితో పెట్టుకుంటే చక్కగా ఏళ్ళు అనేది లోనకి వెళ్ళి మనకి తలలోకి బాగా జుట్టుకు పెట్టుకుంటే కనుక బాగుంటుంది. మినిమం టు మినిమం 40 మినిట్స్ పెట్టుకోండి. 40 నిమిషాలన్నా పెట్టుకోవాలి. 40 నిమిషాల తర్వాత ఆటోమేటిక్లీ ఇలాగా హెయిర్కి అంతా పెట్టేసుకున్నాక చూడండి, ఇలా చక్కగా హెయిర్కి అంతా పెట్టేసుకోవాలి. వెనక ముందు మొత్తం పెట్టుకోవాలన్నమాట. ఇలాగా హెయిర్కి అనేది బాగా మెహందీ అనేది పెట్టేసుకోవాలండి. జెల్లీ ఫామ్ లాగా ఉంటుంది, జెల్లీ లాగే ఉంటుంది. మనకి గోరింటాకు లాగా అనిపించదు అనమాట, ఎన్నలాగా అనిపించదండి. ఎందుకంటే మనం జెల్లీ వేస్తాం కాబట్టి చక్కగా ఉంటుంది. ఇలాగా ఎన్న మొత్తం పట్టేసుకున్నాక తెల్ల జుట్టు ఉంది, అది మీకు తీయడం మర్చిపోయివ్వండి. ఫుల్గా మామూలుగా వాళ్ళకైతే కనిపించదు, తనకైతే కొనుక్కు చాలా మట్టికి వైట్ హెయిర్స్ అనేది వచ్చింది. తమ్ముడికేనండి ఇది. ఇలా మొత్తం పట్టించాలన్నమాట. లోన కంట వెళ్ళాలండి. అప్పుడులే కుదుల్లో కంట వెళ్ళేసి మనకి చక్కగా జుట్టు కూడా ఎదుగుతుంది. ఆడవాళ్ళకైతే జుట్టు ఎదిగి షైనీగా కూడా ఉంటుందండి. చూడండి, జుట్టు వైట్ హెయిర్స్ కనిపిస్తుంది కదా మీకు. చూడండి, ఇలాగా వైట్ హెయిర్స్ వచ్చింది మొత్తం బ్లాక్ గా, లేదంటే కొంచెం కలర్ చేంజింగ్ గా కనిపిస్తుంది మీకు.
చక్కగా పెట్టేసుకున్నారంటే గనక మీకు ఒక్కసారి 15 రోజులకు ఒక్కసారైనా పెట్టుకోండి. జుట్టు రాలడం ఆగిపోతుంది. తర్వాత మీ వైట్ హెయిర్స్ ఉన్నదనేదే ఎవరికీ తెలీదండి. 15 రోజులకు ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనిపైన తర్వాత మీరు ఇండిగోకి పెట్టుకుంటారా? లేదంటే ఇండిగో పౌడర్ వస్తుంది కదా! అది పెట్టుకుంటే బ్లాక్‌గా మారుతుంది. కాపోతే అదే రోజు ఎట్టుకోవాలి మీరు. లేదా నే కలర్ వేసుకుంటామంటే కూడా మనకి హెయిర్‌కనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందండి. హెయిర్‌కనేది ఎఫెక్ట్ అవ్వదనమాట. అందుకోసమే ఇలా చేయండి ఒకసారి. చూడండి చక్కగా కలర్ అనేది ఇలా పెట్టుకుంటే చాలు. ఇలాగ హెయిర్ కలర్ ఏసేసుకున్నట్లయితే కనుక చూడండి చక్కగా ముందు ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం తలంతా చక్కగా పట్టించి చక్కగా మసాజ్ అనేది చేసుకోవాలండి. అది ఆడవాళ్ళకైతే గనక కుదరపోవచ్చు. మగవాళ్ళకైతే గనక చక్కగా చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి మసాజ్ అనేది చేసినట్లయితే జుట్టు బావుంటుంది. ఈ విధంగా ఫుల్ ప్యాక్ అనేది ఏసేసుకోవాలండి. అప్పుడే మనకి జుట్టు బాగా ఎదుగుతుంది. షైనింగ్‌గా కూడా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక్క 2 డేస్ ముందైనా ఇలా ప్యాక్ వేసుకున్నారంటే మనకి చక్కగా షైనింగ్ వచ్చేసి బావుంటుంది. హ్మ్. చక్కగా ఫుల్‌గా ఇలా పెట్టేసుకున్నారు కదా! చూడండి ఫుల్‌గా తల నిండా ఇలా పెట్టేసుకోవాలనమాట. అప్పుడే మనకి హెయిర్ ప్యాక్ అనేది పూర్తయిపోతుంది. మనకి ఎన్నా పెట్టుకున్నా ఎంత చక్కగా ఉంటుందంటే మీకు ఫుల్‌గా చూడండి వీడియో అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇగ ఏమి ఎక్స్‌ట్రా ఎయలేదండి. 2 వస్తువులతో చక్కగా ఎదిగిపోతుందనమాట జుట్టనేది. ఎదుగుతుంతో పాటు షైనీగా ఉంటుంది. వెంట్రుకనేది రాలకుండగా ఎక్కడ వరకున్నదో కొంచెం బాగా లోనకంటే వెళ్ళేటట్టు కలుపుకున్నారంటే గనక లోనకంటే పెట్టుకోవాలి. ఈ విధంగా ప్యాక్ పెట్టుకున్నట్లయితేనే మనకి చక్కగా ఉంటుందండి. దీనికి 3 స్పూన్లు మాత్రమే మనకి అయితే బాయ్‌కి సరిపోతుంది. మీ జుట్టు లెంగ్త్‌ని బట్టి వేసుకోవచ్చండి. పొడుగు ఎంతుందో దాన్ని బట్టి వేసుకోండి సరిపోతుంది. చూడండి చక్కగా ఎంత బావుందో. భలే కనిపిస్తుంది గదా! ఈ స్నానం జేశాక, తలంటుకున్నాక ఇంకా చక్కగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. వైట్ హెయిర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా. కలర్ వేసుకోవాలనుకున్నోళ్ళు వేసుకోవచ్చండి తర్వాత. వన్ డే అయ్యాక మీరు కొబ్బరి నూనె పెట్టుకొని స్నానం చేసేసి తర్వాత కలర్ పెట్టుకోండి. చాలా బావుంటుంది. షైనీగా కూడా ఉంటుందనమాట. సో, ఆ తప్పు మాత్రం తప్పు చేయకుండగా ఇదే నేను చెప్పినట్టు చేసినట్లయితే కనుక జుట్టనేది చాలా బావుంటుందనమాట. చూడండి ఇలా చక్కగా పూర్తిగా పెట్టేసుకున్నాక, స్నానం చేసొచ్చాక ఇలా ఉంటుందనమాట. మీరు ఆ ఒక్కరోజు వదిలేసి మల్లాడి పొద్దున ఒక 1 అవర్ పాటు ఆయిల్‌ని మసాజ్ చేసుకోండి తలకి. జుట్టు చూసారా ఎంత షైనీగా ఉందో, ఎంత బావుందో చక్కగా మెరుస్తూ భలే ఉందండి. షైనీగా ఉంటుంది. జుట్టనేది చాలా బావుంటుందండి. ఇలా షైనింగ్‌గా వచ్చినప్పుడు జుట్టనేది ఎవరికి మాత్రం ఇష్టపడరు చెప్పండి? ఎవరైనా చాలా మంది ఇష్టపడతారు. ఈ రెడ్ కలర్ ఉన్నాయన్నీ వైట్ హెయిర్స్ అండి. రెడ్ కలర్ వచ్చినియి కదా! అలాగ మీరు జుట్టు అనేది ఇలా ఉండాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ జెల్లీ ఫామ్‌తో ఒకసారి హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్.